టీ, కాఫీల వల్ల గ్యాస్ వస్తుందా? వస్తే అసలు ఏ ఫుడ్స్ దీనికి కారణం అవుతాయి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొట్ట లోపల ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే హ్మ్. టీ, కాఫీల వల్ల అది అగ్రవేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. స్పెసిఫిక్‌గా టీ తాగినంత వల్ల ప్రాబ్లమ్ రావటం గానీ, హ్మ్. లేకపోతే కాఫీ తాగటం వల్ల ప్రాబ్లమ్ రావటం అనేది ఉండదు. హ్మ్. అయితే పాలు, హ్మ్. పాల పదార్థాల గురించి స్పెసిఫిక్‌గా ఇక్కడ నేను మెన్షన్ చేయాలి. ఓకే. పాల పదార్థాల వల్ల డెఫినిట్‌గా ఎప్పుడు ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. కానీ మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాలు, హ్మ్. మనం రెగ్యులర్‌గా తాగే పాలు డైజెస్ట్ చేసే కెపాసిటీ హ్మ్. 60% మందిలో 20 ఇయర్స్ తర్వాత తగ్గిపోతుంది. ఓకే. ఆ పాలు అనేయి 20 సంవత్సరాల లోపు వాళ్ళు తీసుకుంటంలో డెఫినిట్‌గా మంచిది. హ్మ్. దాని తర్వాత తీసుకోకపోయినా నష్టం లేదు. ఓకే. మనం అన్నెసెసరీగా దాని మీద చాలా ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయని పెద్దయిన తర్వాత కూడా తీసుకుంటా ఉంటాం. హ్మ్. ఒకవేళ పాలు తీసుకున్నప్పుడు ఏమన్నా ఇబ్బంది ఉంటే కంప్లీట్‌గా మానేసేయొచ్చు ఎవరైనా సరే. ఓకే. సో, ఇది పాల పదార్థాల వల్ల ఇబ్బంది ఉండదెప్పుడు. హ్మ్. పన్నీర్ గాని, పెరుగు గాని, మజ్జిగ గాని అయి మంచియి. మనకి హ్మ్. గుడ్ బ్యాక్టీరియాని హ్మ్. ఇస్తాయి మన ఇంటెస్టైన్‌కి. అయి మంచియి. ఓకే. సో, టీ, కాఫీలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి ఇబ్బంది గానీ, అదర్‌వైజ్ టీ, కాఫీ హ్మ్. గురించి ప్రాబ్లమ్ లేదు. ఓకే. యాక్చువల్లీ ఒక స్టడీ ఏం చెప్తుంది అంటే బ్లాక్ కాఫీ, హ్మ్. పాలు లేకుండా కాఫీ తీసుకుంటే లివర్ కొంతమందికి డ్యామేజ్ అయ్యేటప్పుడు స్టిఫ్‌నెస్ పెరుగుతుంది. ఆ హ్మ్. స్టిఫ్‌నెస్‌ని తగ్గిస్తుందనమాట. ఫైబ్రోసిస్ ఆఫ్ ద లివర్‌ని ఓకే. తగ్గించే పదార్థము బ్లాక్